అందరికీ నమస్కారం. ఆ ఊర్లో పాదరక్షణ నిషేధం. నియమం ఉల్లంఘిస్తే చెల్లించాలి భారీ మూల్యం. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి బయటికి వెళ్లాలంటే ఖచ్చితంగా చెప్పులు, బూట్లు ధరించిన తర్వాతే బయటికి వెళ్తారు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి బయటికి వెళ్లాలంటే ఖచ్చితంగా చెప్పులు, బూట్లు ధరించిన తర్వాతే బయటికి వెళతారు. కొంతమంది ఇంటి లోపల కూడా చెప్పులు ధరించి నడుస్తారు. బయటికి వెళ్ళినప్పుడు కాలికి ఎలాంటి గాయం కాకుండా, ఏమీ గుచ్చుకోకుండా ఉండేందుకు ఇలా చేస్తూ ఉంటారు. అందుకే చెప్పులను పాదరక్షకులు కూడా అంటారు. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక గ్రామంలో ఓ వింత ఆచారాన్ని ఫాలో అవుతారు. ఆ నియమాన్ని ఉల్లంఘించారంటే భారీ మూల్యం చెల్లించక తప్పదట. ఇంతకీ ఏంటి అంటారా? అక్కడి ప్రజలు ఎప్పుడూ బూట్లు, చెప్పులు ధరించరట. ఇంటి నుంచి బయటికి వెళ్ళినా, గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినా వారు అసలు చెప్పులు ధరించరట. అక్కడ షూస్, స్లిప్పర్స్పై నిషేధం విధించినట్లు చెబుతారు అక్కడి ప్రజలు. దీని వెనుక చాలా ఆసక్తికరమైన కారణం ఉంది. మరి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఆ చిన్న గ్రామం పేరు అండమాన్. ఇది తమిళనాడు రాజధాని చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఆ గ్రామంలో దాదాపు 130 గ్రామాలు ఉండేవి. చాలామంది ప్రజలు పొలాల్లో పనిచేసుకునే రైతులు లేదా కూలీలే ఉంటారు. వీధుల్లో కూడా చెప్పులు ధరించరు. ఈ గ్రామంలో వేసవి కాలంలో వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్నవారు మధ్యాహ్నం సమయంలో మాత్రమే చెప్పులు, బూట్లు ధరించే అవకాశం కల్పిస్తారట. పిల్లలు కూడా బూట్లు, చెప్పులు వేసుకోకుండానే బడికి వెళ్తూ ఉంటారు. నిజానికి ఈ గ్రామాన్ని ముత్యాలమ్మ అనే దేవత కాపాడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఆమె గౌరవార్థం బూట్లు, చెప్పులు ధరించరు. పాదరక్షకులు చెప్పులు వేసుకుని గుడి లోపలికి ఎలాగైతే వెళ్లరో, ఈ గ్రామాన్ని కూడా దేవాలయంలా భావించి కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఇక్కడ నడుస్తారు. ఈ ఆచారం చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఎవరి బలవంతంగానూ ఈ ఆచారాన్ని పాటించడం లేదట. కేవలం వారి విశ్వాసాల ప్రకారమే ఈ ఆచారం పాటిస్తున్నారు. ఒకవేళ బయటి నుంచి అతిథి గ్రామానికి వస్తే వారికి ఈ సాంప్రదాయం గురించి చెబుతారు. ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే గ్రామంలోకి అనుమతిస్తారట. అయితే ఏండ్లనాటి నియమాన్ని పాటించకపోతే గ్రామంలో జ్వరం వ్యాపించి మరణానికి దారి తీస్తుందని ప్రజలలో ఒక నమ్మకం ఉంది. మార్చి, ఏప్రిల్లో గ్రామస్తులు దేవతను పూజిస్తారు. అలాగే 3 రోజుల పాటు పండుగను నిర్వహిస్తారు.